ఎన్నికల హామీలో కీలకమైనటువంటి మెగా డిఎస్సి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. నిన్న 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు చాలా సంవత్సరాలుగా ఈ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి ప్రతిభా కోచింగ్ సెంటర్ వద్ద నేను ఉన్నాను. ఒకసారి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్ రాకముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు. నోటిఫికేషన్ రావడంతో ఇంకా వాళ్ళ కసరత్తు ఎక్కువగా చేస్తున్నారని చెప్పాలి. ఇంకా టైం ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళ కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరి డ్రీము ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని, రెండోది టీచర్ ఉద్యోగం కొట్టాలని చాలామంది కళ్ళగంటూ ఉంటారు. ఆ కళను సాకారం చేసుకోవడానికి కోచింగ్ సెంటర్లో రోజుల తరబడి నెలల తరబడి కోచింగ్ తీసుకుని ఆ ఉద్యోగం సాధించాలని తపన పడుతూ ఉంటారు. అయితే గత 5 ఏళ్లుగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కొలువుకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం చూడొచ్చు. అందరూ కూడా ఎవరికి వారు ప్రిపేర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే టైం ఇంకా ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి టైం అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులంతా కూడా వాళ్ళ ప్రిపరేషన్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అభ్యర్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో. మేడం నమస్తే, మీ పేరు మేడం? రాజీ అండి. మీ ఎక్కడి నుంచి వచ్చారు మేడం ఇక్కడ కోచింగ్ సెంటర్కి? మేము ఉండేది సింగనగర్ అండి. సింగనగర్ నుంచి వచ్చాము. 2022 నుంచి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అన్న మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. మా తరపు నుంచి ఒక అబ్జెక్షన్ ఏంటంటే, అబ్జెక్షన్ కాదు, మా సైడ్ నుంచి ఒక విన్నపం ఏంటంటే 45 డేస్లో నేను యాక్చువల్గా ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అవుతున్నానండి. ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అవుతున్నాను. సో ఇక్కడ మాకు ఇంటర్మీడియట్ వరకు చదవాల్సి ఉంటుంది. 10th వరకు అంటే టెట్కి వచ్చేసరికి అప్ టు 10th వరకే ఉంటుంది సిలబస్. కానీ ఇక్కడ డిఎస్సికి వచ్చేసరికి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మేము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి 45 డేస్లో మాకు ఇంటర్మీడియట్ వరకు సిలబస్ అనేది కంప్లీట్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారో కొంచెం టైం అనేది ఒక 60 డేస్కి 90 డేస్కి కొంచెం పెంచగలిగితే తప్పకుండా జాబ్ కొట్టేటువంటి అవకాశం అయితే మాకుంది. ఓకే, అంటే ఏం మేడం, అంటే మీరు మొదటి నుంచి టీచర్ అవ్వాలని ఏమన్నా డ్రీమ్ పెట్టుకున్నారా లేకపోతే ఎట్లా? యాక్చువల్గా మేము ప్రైవేట్ టీచర్స్ అండి. ఓకే, ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూనే ఎప్పుడైతే మనకి జగన్ గారు 2022లో టెట్ 2 సార్లు కండక్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆ గవర్నమెంట్లో ఇస్తారు అని అప్పటి నుంచి జాబ్ మానేసి మరీ దీని మీదే కూర్చున్నాము. సో ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం ఇస్తుందన్న హోప్తో ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఇప్పటికి కూడా అదే ప్రిపరేషన్లో ఉన్నాము. సో ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ మీరు ఎక్కడ, విజయవాడనా వేరే ప్రాంతం నుంచి? నందిగామ ప్రాంతం సార్. నందిగామ నుంచి వచ్చారు. అవును సార్. మీకేమనిపిస్తుంది? అంటే 16,340 పోస్టులు ఇచ్చారు, హామీ ప్రకారం ఇచ్చారు. అవును సార్, చాలా సంతోషం సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారు ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అందులో మెగా డిఎస్సి 16,000 పోస్టులు, చిన్న రాష్ట్రం అయినప్పటికి కూడా అన్ని పోస్టులు ఇవ్వటం అనేది చాలా అదృష్టవంతమైన విషయం మాకు. దీన్ని మేము సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. అయితే డిఎస్సికి షార్ట్ టైం ఇచ్చారు. ఓకే, టైం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి కొంత సమయం అనేది ఇస్తే బాగుండిద్ది, అంత సఫిషియెంట్గా చదువుకునే అవకాశం ఉండిద్ది సార్. అది సార్, కొంత టైం కావాలంటున్నారు మీరు? కావాలండి సార్. ఒక 20 రోజులన్నా కనీసం ఉండాలి సార్. ఉంటే అంతా బాగా చదువుకుంటారు సార్. అంటే ఇది మీది మొదటి అటెంప్ట్ అండి? ఇంతకుముందు ఏమైనా అటెంప్ట్ చేశారా? అంటే ఇప్పుడు నేను మొదటిసారి సార్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు అవకాశం ఉందని నేను రాస్తున్నాను. ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నేను ఎస్ఏ సోషల్ సార్, పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశంతో చదువుదామని. చంద్రబాబు నాయుడు గారు గెలవగానే 16,000 అన్నారు. మాకు కృష్ణా జిల్లాలో సోషల్ 135 అని పోస్టులు వెల్లడి చేశారు. అందువలన స్కూల్ మానేసి చదువుతున్నాం. ఇక్కడ ప్రతిభా ఇన్స్టిట్యూట్ నమ్ముకొని చదువుతున్నాం సార్. అంటే ఒకవేళ ఇది మీకు, అంటే మీ ఏజ్ దాన్ని బట్టి చూసి ఇదేమో లాస్ట్ అటెంప్ట్ ఎట్లా సార్? లాస్టే సార్ నాకు, చివరిదే. ఇది తప్పితే నాకు అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు వయసు కూడా ఎక్స్టెండ్ చేశారు కదా, అందువలన అది సంతోషం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మీరు ఎక్కడి నుంచి? మాది పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామం సార్. ఎక్కడన్నా? పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామం. నేను గత 2 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నాను నా స్టడీ ఇక్కడ నుంచి. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలా అదృష్టం మాకు. గతంలో అయితే పోస్టులు అయితే లేవు,
సిబిఎన్ గారి వల్ల పోస్టులు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎప్పటి నుంచి ఇక్కడే ప్రతిభ కోచింగ్ సెంటర్ ప్రిపేర్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఈ టైం అనేది కొంచెం తక్కువగా ఉంది, ఒక 90 days అయితే పెంచితే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాము. ఓకే. అదేవిధంగా ఏంటంటే ఎగ్జామ్స్ కూడా కొంచెం నిష్పక్షపాతంగా కరెక్ట్గా అందరికీ అర్హులైతే ఎవరైతే వస్తారో చదివిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేటట్టుగా చాలా స్ట్రిక్ట్గా జరగాలని కోరుకుంటున్నాం. జిల్లాకు ఒక పేపర్ పెట్టాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్తున్నారు. అవును సార్, ఆన్లైన్లో ఎగ్జామ్ అంటే పేపర్ అనేది జిల్లా వైజ్గా పెట్టాలి. ఎందుకంటే టెట్లో లాగా అంటే కొన్ని యాడ్ మార్క్స్ కలుస్తాయి సార్ మాకు. అలా కాకుండా ఏంటంటే ఏ జిల్లాకి ఆ జిల్లా పెట్టేస్తే ఒక 2 జిల్లా లేదా 3 జిల్లాకి అలా పెడితే మాకు ఇది మార్క్స్ యాడింగ్ అనేది ఉండదు సార్. అది నార్మలైజేషన్ అయితే సిస్టమ్ అయితే ఉండకూడదు. అది ఓకే. అంటే ఇది మొదటి అటెంప్టే కండి? అవును సార్, అది మొదటి అటెంప్ట్స్. 2023లో సార్ నా బీఈడీ అయింది. ఇది నా మొదటి అటెంప్ట్ సార్. ఈయన పోస్టులు ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైము. చాలా సంతోషంగా ఉంది. సిబిఎన్ గారు చాలా ధన్యవాదాలు చెప్తాను. జాబ్ కొడతానని కాన్ఫిడెన్స్ ఉందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా జాబ్ కొడతానని నమ్మకం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కొన్ని చిన్న అభ్యర్థన ఏంటంటే 45 రోజులు మాత్రమే టైం ఇచ్చారు, ఇంకొక ఎక్స్టెన్షన్ కొంత 90 రోజులు కానీ 80 రోజులు కానీ ఇస్తే బాగుంటుందని ఒపీనియన్ చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ మీరు ఎక్కడి నుంచి సార్, ఏ జిల్లా నుంచి వచ్చారు? గుంటూరు డిస్ట్రిక్ట్ సార్. గుంటూరా? పల్లం. ఓకే. మీరు స్కూల్ అసిస్టెంట్? స్కూల్ అసిస్టెంట్ సోషల్. సోషలా? సోషల్. ఓకే. 16,340 పోస్టులు ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం మాట ప్రకారం. ఏమనిపిస్తుంది? అలా అన్నమాట ప్రకారం 13,400 పోస్టులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. నేను ఏమన్నా కోత పెడతారేమో అని అనుకున్నాను, కానీ ఏం కోత పెట్టకుండా మొత్తం చెప్పినట్టుగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇక అభ్యర్థులను కూడా చిన్న గందరగోళం ఏర్పడిందండి. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ అలా చూస్తుంటే ఉపాధ్యాయ నియామకాలంటే అది ఒక పనికి మాలిన చర్య అన్న భావనకి ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చిన విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీరు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్యాచ్లు వేసుకొని పెట్టుకోవాలన్నా, ఏదన్నా ఒక అభ్యర్థి వెళ్ళి జాయిన్ అవ్వాలన్నా అక్కడ వాళ్ళు కాన్ఫిడెంట్గా పెట్టే స్థితిలో లేరు ఏది కోచింగ్ సెంటర్లు. ఎందుకంటే ఇస్తారో ఎవరో తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా కాన్ఫిడెన్స్గా చెప్పలేకపోతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఓన్గా ప్రిపేర్ అవ్వడము, ఏదో ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్లు మాత్రమే ఫ్యాషన్తో వస్తుంది మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి ఏదో 1-2 ఇన్స్టిట్యూట్లు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా కోచింగ్ సెంటర్లు అనేవి మూసేసి ఉన్నాయి. కాబట్టి ఇలా ముందుగా ప్రభుత్వం చెప్పినప్పటికీ సిలబస్ ఏమో హెవీగా ఉంది సార్. గత డిఎస్సీలతో పోల్చుకుంటే డిఎస్సికి అభ్యర్థులు పెరగటం, కాఠిన్యత స్థాయి పెరగటం, సిలబస్ అనేది వ్యాస్ట్గా ఇవ్వటం. అదివరకు గతంలో చూసుకున్నట్టయితే 10th రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే మనకి ఇచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్లో. ఇప్పుడు ఏం చేశారంటే మీరు నోటిఫికేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే బుక్లో ఉన్నది మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు రిలేటెడ్ టాపిక్స్ కాకుండా. కాబట్టి మనకి చదువుకోవడానికి ఈ 45 days అనేది చాలా సార్. కాబట్టి ఏదన్నా ప్రభుత్వాన్ని మా అభ్యర్థన ఏంటంటే ఈ యొక్క పరిగణన తీసుకొని వ్యాస్ట్గా ఉంది కాబట్టి సమయం కొంచెం పెంచితే ఇంకా బాగుంటుంది ఇంకా అభ్యర్థులకి అని చెప్పేసి మా విన్నపం సార్. థ్యాంక్ యూ. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎంతమంది అంటే 16,340 పోస్టులు ఊహించిందని చెప్తున్నారు. మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పోస్టులు తీయడం అనేది మొదటిసారి అని కూడా చెప్తున్నారు. అంటే చాలామంది అంటే మొదటి అటెంప్ట్ కానీ లేకపోతే చివరి అటెంప్ట్ చేసేవాళ్ళు ఈసారి ఖచ్చితంగా జాబు కొడతామనే కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తారు. కాకపోతే చిన్న సబ్మిషన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంత సమయాన్ని అడుగుతున్నారు. సిలబస్ కొంత పెరగడం వల్ల కొంత సమయం తక్కువ ఉంది కాబట్టి కొంత సమయాన్ని పెంచితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొదటిసారి ఈ అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో 16,340 పోస్టులు 47 పోస్టులు విడుదల చేయడం హర్షించదగ్గ విషయం అని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.